నిర్గమకాండము 20వ అధ్యాయము. మరి దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుండి ఫరో యొక్క రూలింగ్ నుండి బయటకు తెచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు. మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. నిర్గమకాండం 20వ అధ్యాయము 2, 3, 4 వచనములు. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. 3వ వచనము, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. సమస్తం నేనే కదా మీకు చేసింది. కాబట్టి మీరు వేరే దారిలో వెళ్ళకూడదు, వేరే వాళ్ళని దేవుడని పిలవకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పుచున్నారు. 4వ వచనము, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి క్రింద నేల ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటి రూపాలను కానీ వాటి విగ్రహాలను కానీ దేన్ని చేసుకోకూడదు అని చెప్పుచున్నారు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను అని చెప్తున్నారు అన్నమాట. దేవుడు అనబడిన వాడని నేనే కదా, ఇంకా మీరు వేరే వ్యర్థమైన ఎందుకు చేస్తారు? తెలియని వాళ్ళు చేసినా అదొక ఎక్స్క్యూజ్ ఉంటుంది. కానీ తెలిసి నా శక్తిని మీరు చూసినటువంటి మీరు, నిజదేవుని చూసినటువంటి మీరు, ఆయన ప్రేమని, ఆయన కార్యాలని చూసినటువంటి మీరు చేయకూడదు కదా ఇలాంటి పనులు. కాబట్టి మీరు వేరే ఏ రూపాన్ని పూజించకూడదు, దాని ఎదుట సాగిలపడకూడదు అని వాళ్ళకి సూచించారు దేవుడు.